గౌరవనీయులైన అందరికీ నా యొక్క నమస్కారం. పే చేశాము, అందులో ఒకరొకరంతా ప్రెసిడెంట్గా తీసుకోవడం జరిగింది. వాళ్ళు చెప్పుకుంటే అసలు వినలేక సరిపోదు టైం. వాళ్ళు 10 మంది ఫస్ట్ స్టార్ట్ చేసి మేము ఎలా చేసాము దోల్పుట్టు తిరిగి ఏ విధంగా కష్టపడ్డారు, వర్షం పడ్డా విడుదల పడ్డా ఏం పడ్డా కూడా ఏ విధంగా వాళ్ళ సేవలు జరుగుతుంది, ఏ విధంగా భావిస్తున్నాయి, ఏ విధంగా లాభం ఉండాలి అనే విషయాలను స్పష్టీకరించారు. ఏదో పని చేస్తుంది అన్నట్టుగా మా కంటే మేము 10 మెంబర్స్ సెలెక్ట్ అయినాం సార్. అందులో నుండి నేను అధ్యక్షురాలుగా ఎంపికైనా సార్ 10 మందిగా. మీరు మాకు అవుతుందా అని అనుకున్నప్పుడు మన కాడ ఇంతకంటే ఇంకా పెద్ద చేసుకుంటాం. అంత సాగారు మీరు ముందు ముగ్గురు ఢిల్లీతో ఆన్గా మీకంటూ ఒక స్పెసిఫిక్ ఉపాధి ఉంటూ మిమ్మల్ని ఒక బిజినెస్ ఓనర్ లాగా చూడాలి అనే ఒక పెద్ద విజన్ తోటి స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇది. సో దీంట్లో ఉన్న సభ్యులందరూ ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మన దగ్గర ఆల్రెడీ మీ దగ్గర ఏదైతే డైరీ ఉందో మీరు ఆల్రెడీ ఏదైనా చిన్న బిజినెసెస్లో వాటిని అమ్ముతా ఉన్నారు. బట్ ఇక్కడ నుంచి మీరందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్లోకి వస్తున్నప్పుడు చాలా ఇంపార్టెంట్గా కోఆపరేషన్ అనేది అండ్ కోఆర్డినేషన్ అనేది సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసుకొని ఈరోజు అర్థమవుతుంది ఇక్కడ వచ్చి కూర్చున్నారు. మీరు అందరూ ఇది స్టార్టింగ్ కాబట్టి మీరు కూడా కొంచెం టెరీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూసారు. స్టార్టింగ్ ఫేజ్లోనే చాలా కష్టం ఉంటుంది. సో ఈ ఫ్యూ మంత్స్ ఏదైతే మనం స్టార్ట్ చేసుకుంటున్నామో అది ఎట్లా గ్రూప్స్ ఇంకా పెంచుకోవాలి ఆర్ మనము చిల్లింగ్ సెంటర్స్ కానీ యూనిట్స్ ఏ లెవెల్లో మనం మిల్క్ కలెక్షన్ చేసుకోవాలి అండ్ అన్నింటిలో స్టార్టింగ్లో మనకి ఎక్కువ కష్టం ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా మీరు బాగా హార్డ్ వర్క్ చేసి సక్సెస్ఫుల్గా ఎస్టాబ్లిష్ చేసుకుంటారు అనేది ఆశిస్తున్నాను. నేను ప్రకటన అనేది ఏంటంటే లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ కలిసి పనిచేస్తే మనము ఏదైనా సాధించడం అని ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కానీ లేదా మన ప్రాంత ప్రజలకు కావాల్సిన డెవలప్మెంట్ విషయంలో కానీ మనం కలిసి పనిచేస్తే మంచి మంచి రిజల్ట్స్ సాధిస్తామని బలంగా రివ్యూలు చేస్తే మన జిల్లా అధికార యంత్రాంగం ఈ డైరీకి సంబంధించి పార్టిసిపేషన్ ప్రతి ఒక్కరు ఉన్నారు. వారికన్నా బాగా అడ్వాన్స్ స్టేజ్లో యాక్టివ్గా ముందుకు తీసుకోవాలన్నది చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాను. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న డిఆర్ఎస్ అడిషనల్ డిఆర్ఓ డిపిఎస్ యూపీఎస్ సిసిలు 2 జిల్లాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అడిషనల్గా పనిచేస్తున్నారు సార్. తప్పనిసరిగా మీరు ఇచ్చిన ఆదేశాన్ని చూసినట్టుగా భావిస్తూ ఈ రోజు తీర్మానం మీద సందేహాలు ఆరంభాలకు సంబంధించిన డీసీ మండలంలో తీసుకొని తర్వాత డీసీఓస్ మనం ఫెడరేషన్ ఏర్పాటు చేసి వాటితో కోఆర్డినేషన్ చేసుకుంటారు సార్.